అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మానంద ఆశీర్వాదాలు ఆయన పోలికలో ఉన్న సర్వమానవులకు మహాపరిశుద్ధుడు ప్రభువారు ప్రసాదించును గాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, సర్వోన్నతుడు ప్రభువారు భూమి మీద జన్మించారు గనుక మానవ రక్షణార్థమై మానవులకు తోడుగా ఉండుటకు, మానవులను పరిశుద్ధులుగా చేయుటకు, మానవులను తనతో పాటు యుగయుగాలు మరణము లేకుండా జీవింపచేయాలనే ఉద్దేశము గలవారై ఆయన ఈ లోకంలో జన్మించిన వారై ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, మరి అలాంటి ఆశయాలతో మన కొరకు ఈ లోకంలో చేయవలసిన పనులు చేయడానికై చిన్ని బాలుడుగా వచ్చిన కన్న తండ్రి అయిన ప్రభుని మనము స్తుతించుట, ఆరాధించుట, చేర్చుకొనుట హృదయంలో ఎంతో ధన్యత కదండి. ప్రియులారా, అట్టి ధన్యతను ప్రసాదించేటటువంటి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 66వ అధ్యాయములో 13వ వచనమునందు, అతని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. పాపం వలన నశించిపోతూ ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు పడుతున్నటువంటి మనలను ఆయన ఆదరించటానికై ఈ లోకానికి వచ్చి మన కొరకు చేయవలసిన పనులన్నీ సఫలం చేసిన వారుగా ఉన్నారు. ప్రియులారా, ఒకని తల్లి, ప్రియులారా, కన్న తల్లి తన బిడ్డ మీద ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఎన్ని పనులున్నా బిడ్డ ఏడుస్తూ ఉంటే ఆ ఏడుస్తున్న బిడ్డ యొక్క ఏడుపు చూసి ఏ పని చేయలేదిక ఆ పనులన్నీ ప్రక్కన పెట్టి వచ్చి ఆ ఏడుపు ఆపే వరకు కూడా ఆమెకు సంతోషం కలగదు. ప్రియులారా, అంతగా ఆ తల్లి ప్రేమ ఆ బిడ్డ మీద నిలిచి ఉంటుంది. అలాంటి ప్రేమ ఉన్నది కాబట్టే ఆ బిడ్డను పెంచగలుగుతుంది. ప్రియమైన స్నేహితులారా, ఇలాగున నేను మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఎత్తుకుంటాను అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నారు. అంటే నేను ఎత్తు పట్టుకుంటాను మిమ్మల్ని అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఆదరిస్తాను, తల్లి ఎలా ఆదరిస్తుందో ఆ రీతిగానే నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పేసి ప్రియమైనటువంటి ప్రభువారు మనకు సెలవిస్తూ ఉన్నారు. గనుక మనము ఆయన ఆదరణలో, ఆయన రెక్కల పొదిగిటిలో వర్ధిల్లాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ లోకంలో ఎవరు ఆదరించినా మనకు ఆదరణ కలగదు, కానీ దేవుడు ఆదరిస్తే మాత్రం తృప్తి కలుగుద్ది. ప్రియులారా, ఎన్ని బాధల్లో ఉన్నా సరే ఆయన మనకు ఆదరణ కలగజేశారంటే ఇంకా ధైర్యం తెచ్చుకుంటాము, అన్ని బాధలను అవలేలగా జయించేస్తాము. గనుక అట్టి మహాపరిశుద్ధుడు ప్రభువే ఇక్కడ వాగ్దానం చేశారు కదండి. కనుక వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నీతిమంతుడు. కనుక ఆ నీతిమంతుని సహవాసాన్ని మనం కలిగినటువంటి వారమై ఉండాలని, ఈ నీతిమంతుని మనసా వాచ కర్మణ నిరంతరము ధ్యానం చేసుకోవాలని, అట్టి ధ్యానము ఎట్టి చిక్కుల నుండి అయినా మనల్ని విడిపించగలదు. ప్రియులారా, మరి దైవజనులు రాసిన ఒక శరణంలో ఉంటుంది, ఇట్టి ధ్యానము చేయుచుండినా నీలోని భక్తి గట్టిపడునో కాలక్రమమునా. ప్రియులారా, ఇలాగును పరిశుద్ధుడైన ప్రభువారిని మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మన భక్తి గట్టిపడుతుంది. ఎట్టి కార్యమైన యేసుక్రీస్తు వారి నామములో ఆయన జరిగించి మనలను ఆనందభరితులుగా చేయువారై ఉన్నారు. గనుక అసాధ్యమైన కార్యములు సైతము ఆయన సాధ్యపరచడానికి మనలను ఎత్తుకుంటానని సెలవిస్తున్నాడు, ఆదరిస్తానని సెలవిస్తున్నాడు, ఆదుకుంటానని సెలవిస్తున్నాడు, లాలించి పాలించుతానని సెలవిస్తున్నాడు. అట్టి పరిశుద్ధుని సహవాసము, కృప సదాకాలము మనల్ని నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రాణప్రియుడైన ప్రభువా, ఎందరో బిడ్డలు నీ వైపు చూస్తూ ఉన్నారు. ప్రభువా, అట్టి వారిని నీ ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకొని ఆయన వారందరినీ నీవు జ్ఞాపకం చేసుకొని, అయ్యా వారంతా నీ బిడ్డలే గనుక, వారి అంతరంగం ఎరిగినవాడు నీవు గనుక ఒక్క క్షణంలోనే వారిని ఎత్తిపట్టి నీ సంకనెత్తుకుని ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే నన్ను సెలవిచ్చినట్లు నిరంతరము వారిని ఆదరిస్తూ, ఆదుకుంటూ, అవసరాలు తీరుస్తూ, అక్కర్లు తీరుస్తూ, అనారోగ్యాలు తొలగిస్తూ, ఆరోగ్యం కలిగిస్తూ,
ఆయుష్మంతులను చేస్తూ మరెన్నో మేళ్లతో తృప్తిపరచుమని పవిత్రుడు, విమోచకుడు, చిన్ని బాలుడైన కన్న తండ్రి యేసు దివ్యనామంలో ప్రార్థించి సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.